ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ ఇంత వాష్ అవుట్ అయిపోవడానికి రీజన్ ఏంటని అనుకుంటున్నారు సార్? అంటే 11 స్థానాలకు పరిమితం కావడం, అక్కడ కూటమి అంత బలంగా గెలవడము. అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు హైదరాబాదు నగరాన్ని వాళ్ళు వాళ్ళ గ్రీవెన్స్ అంటే రాష్ట్రాల విభజన ఏదో తెలంగాణ ప్రజలు అంతా భాష మనదొకటే, తెలంగాణ ప్రజలంతా మన వాళ్ళే, దానికి కాదు. వాళ్ళు హైదరాబాద్ నగరం మీదనే వాళ్ళు ప్రత్యేకమైనట్టు. ఏ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరాన్ని కోల్పోవద్దు అనేటువంటిది ఆంధ్రాలో అది ఈవెన్ ప్రజల స్థాయిలో కూడా బలమైనటువంటి. చంద్రబాబు నాయుడు గారు వస్తూనే సరే అమరావతిని చేస్తాము అది ఇదని ఆయన వాగ్దానం చేశాడు. కానీ ఆయన చూజ్ చేసుకున్న స్థలం ఏదైతుందో అది బ్లాక్ కాటన్ సాయిలు, అది పునాదులు పడడం చాలా కష్టం. ఏదో తాను కష్టపడ్డాడు, కానీ అది ఎంత కష్టపడ్డా ఆయన ఏం చేయలేకపోయాడు. సరే ఆయన ఓడిపోయి ఈయన వచ్చాడు. ఈయన సంక్షేమ కార్యక్రమాల పేరు మీద రాజశేఖర రెడ్డి గారి పేరు మీద గెలిచాడు. గెలిచి చంద్రబాబు నాయుడు చేసిన అమరావతిని డెవలప్ చేసి చాలా బిల్డింగ్లు 70% కంప్లీట్ అయింది. కొంచెం 10,000 కోట్లు పెడితే అమరావతి వచ్చేసి, అది కాకుండా ఉన్న బిల్డింగ్ కూడా కూలగొట్టి అంతా నెగటివ్గా కేసీఆర్ స్టైల్ ఎట్లుందో ఇంకా ఆయన స్టైల్ ఇంకా ఫ్యాక్షనల్ స్టైల్, అహంకారం, నేనే అంత అనేటువంటిది ఒకటి, అనుభవం లేకపోవడం. ఆయన మినిస్టర్ కూడా కాదు కదా, యంగ్ పిల్లోడు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఐడియలిజం ఉంటే డిఫరెంట్ ఉండేది. అంటే ఆ వయసులో చాలా ఐడియలిజం ఉంటుంది సమాజం గురించి. యువతకు అందుకనే కదా, మా యువతను గౌరవించే వాళ్ళకి ఐడియలిజం ఉంటుంది కదా. ఆ ఐడియలిజం ఆయనకు లేదు. ఆయనకు ఫ్యాక్షనలిజము రాజకీయాల్లో వచ్చినటువంటి వాడు కనుక జనానికి చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాడు, చేశాడు, ఏం చేయలేదు కాదు, చేశాడు. కానీ ఒకటి విపరీతమైన నిరుద్యోగం. అది పారిశ్రామికీకరణ జరిగితే కొంత ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఒక ఆశ ఉంటుంది. అభివృద్ధి జరుగుతుంటే తప్పకుండా ఇది అవకాశాలు వస్తాయి. ఆ అభివృద్ధి పూర్తిగా ఆగిపోయి ముఖ్య పట్టణం లేకుండా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇచ్చాడు దాని పట్ల ప్రజల్లో బహుశా ఒక తీవ్రమైన అసంతృప్తి ఉండి ఉంటుంది. ఆ అసంతృప్తి వలన జనం ఏం చేశారంటే మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే అనుభవం ఉన్నవాడు, దాంట్లో బీజేపీతో కలవడం వలన ఆంధ్రాలో కమ్యూనల్ పాలిటిక్స్ లేవు, అసలు మతతత్వ రాజకీయాలు లేవు. నిజానికి చాలా సెక్యులర్ సొసైటీ. కానీ బీజేపీతో జాయిన్ అయితే, బీజేపీతో అలయన్స్ ఉంటే అక్కడ పవర్కి వస్తే ఆంధ్ర ప్రాంతం యొక్క సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయని మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ వరకు అయితే అవగాహన. కింద సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చగానే పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. మీరు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి. టీఆర్ఎస్ పార్టీ కూడా మీరు పెన్షన్ ఇచ్చారు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చారు, చాలా చేశారు. మేము మహబూబ్ నగర్లో ఒక ధారణ చేస్తుంటే ఒక గ్రామీణ మహిళ వచ్చి ఆమె కూడా ధారణలో మాట్లాడింది. ఆ ధరణిలో 2 ఎకరాలు భూమి పోయిందట. తర్వాత పిల్లల్ని ఆ 2 ఎకరాల మీద ఆధారపడి చదివించుకుంది. చదువుకున్న 5 పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. ఆమె మహబూబ్ నగర్ టౌన్కి వచ్చి ఎవరో ఇండ్లలో పని చేసుకుంటున్నది. మా టెంట్కి వచ్చి కూర్చొని తన కష్టాలన్నీ చెప్పుకుంది. అంటే పెన్షన్ ఇస్తున్నారు కదమ్మా అంటే ఏం చేయాలి, నెత్తి కొట్టుకోవాలన్న పెన్షన్. పిల్లలకు చదువు వచ్చి పిల్లలకు ఉద్యోగం ఇస్తే వాళ్ళు చూసుకునేటోడు కదయ్యా, నాకు ఇందిరమ్మ రాజ్యం కావాలి అని. ఏది ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు. గ్రామీణ మహిళ అట్లా ఫీల్ అవుతున్నదంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఇంట్లో స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది అని పిల్లల్ని చదివించుకున్నారు. నిరుద్యోగం అనేది వాళ్ళ సమస్య, ఎంత పెద్ద సమస్య ఏంటంటే మీరు ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చినా తమ పిల్లలకు ఉద్యోగాలు రాలేదనేది, పిల్లలు తమ ఇంట్లో ఉండడం, వయసు వచ్చి క్వాలిఫికేషన్స్ కూడా పిల్లలు తమ మీద ఆధారపడడం తల్లిదండ్రులు సహించలేరు. కనుక ఎక్కడో ఒక చోట, అది ఇక్కడైనా అక్కడైనా, అది ఈవెన్ దేశ స్థాయిలో మోడీ లాంటి వాడు బీజేపీ ఓడిపోవడానికైనా ఈ విస్తృతమైనటువంటి పని లేకపోవడం అనేది ఏదైతుందో అది ఇవాళ సమాజంలో అతి తీవ్రమైన సంక్షోభం. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత తీవ్ర సంక్షోభాన్ని ఎట్లా పరిష్కరించాలని ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు. కనుక రాబోయే కాలంలో అటు పార్టీలు గెలుస్తుంటాయి, ఈ పార్టీ గెలుస్తుంటే ఉన్న అధికారంలో పాటు ఓడగొడుతుంటారు, ప్రజల ఆగ్రహం నుంచి జరుగుతుంటాయి. కానీ ఈ నిరుద్యోగులు వీళ్ళెవరైతే పేదవాళ్ళు, తర్వాత పని లేని వాళ్ళు అవుతున్నారో
అవి సమాజంలో నిరంతరం ఒత్తిడి గురై పెద్ద ఎత్తున సమాజంలో ఒక ఉద్యమాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి మా సమస్య పరిష్కరించండి. ప్రజలు అటువైపు నెట్టబడుతున్నారు. నీట్ ఎగ్జామ్ తర్వాత మనకు స్పష్టంగా అర్థమైంది అంటే 24 లక్షల పిల్లలు ఏ ఐడియాలతో సంబంధం లేకుండా మా పరీక్షలు ఎందుకు ఇలా నిర్వహించాలని వాళ్ళు వీధుల్లో పడి పోరాటం చేస్తున్నారు. దాని నుంచి అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు సరిగ్గా సక్రమంగా విశ్వసనీయతో సమస్యలు పరిష్కరించకపోతే పిల్లలు ఊరుకోరు, పిల్లలు వీధిలోకి వస్తారు. ఇంత తొందరగా ఎన్నికలు జరిగినటువంటి 1-2 నెలల్లో కేంద్రానికి ఎన్నికలు జరిగి ఇవాళ పార్లమెంట్లో వాళ్ళు స్వేరింగ్ అని జరుగుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా ఒక అసంతృప్తి. ఒక రాజకీయ పార్టీ వచ్చింది, ఆ పార్టీ మన సమస్యలు కొంత వేచి చూద్దాం, ఏదో చిన్న పొరపాటు జరిగింది పరీక్ష నిర్వహణలో అని కాదు. పరీక్ష నిర్వహించే వాళ్ళ మీద విశ్వసనీయత లేదు, ప్రొఫెసర్ల మీద విశ్వసనీయత లేదు, మార్కులు వాళ్ళకి ఇచ్చిన దాని మీద విశ్వసనీయత లేదు, పేపర్ లీక్ అవుట్ అయింది అనేటువంటిది ఒక సమస్య వాళ్ళకైంది. దానివలన ఇవాళ మీరు చూడండి, నిజంగా పరీక్ష సక్రమంగా నిర్వహించిన కష్టం అది డీసెంట్లైజ్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి, అది మా స్టాండ్. అది యూనివర్సిటీస్కి ఇవ్వండి, ఓ యూనివర్సిటీ తప్పు చేస్తే అక్కడ క్యాన్సిల్ చేయండి. అంతేగాని దేశవ్యాప్తంగా పేపర్ బీహార్లో లీక్ అవుట్ అయితే తెలంగాణ పిల్లలు ఎందుకు సఫర్ కావాలి? వీళ్ళకి వాళ్ళు దానికి ఏం సంబంధం లేదు. అది బీహార్లోనే జరిగి ఉంటే, బీహార్ ప్రభుత్వమే జరుపుకుంటే అక్కడ క్యాన్సిల్ అయితే మన పరీక్ష వ్యాలిడ్గానే ఉండేది కదా. కనుక అదే డీసెంట్గా మీరు సెటిలైజ్ చేసి ఇదే జరుగుతుంది. కానీ సమాజంలో మౌలికమైన సమస్యలు పరిష్కరించే దిశగా ఏ రాజకీయ పార్టీ అయినా కొత్త రాజకీయ పార్టీని ఆవిర్భవిస్తే, లేదా ఇప్పుడు శాండర్స్ అనేటువంటి వాడు అమెరికాలో వాడు నేను సంపద పంచుతా అంటున్నాడు. క్యాపిటలిస్ట్ వ్యవస్థలో సంపద పంచుతామంటే అది క్రైమ్. దాని వాడు 6% ఓట్స్ వచ్చాయి వాడికి. కనుక ఎక్కడో ఒక చోట ఈ సమస్యల పరిష్కారం జెన్యూన్గా వెతికే వాళ్ళు ఉంటారు. తప్పకుండా దాని నుంచి ఒక సమాజంలో మార్పు వస్తుంది. కానీ ఈ సంక్షోభ సమయం ఏదైతుందో ఇది ఎంతకాలము అనేటువంటిది మనం సరిగ్గా అంచనా వేయలేదు. కానీ ఈ సంక్షోభం కొంతకాలం కొనసాగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొఫెసర్ హరగోపాల్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.